హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంటూరింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఏం తెలుసు కదండి, థింక్ డిఫరెంట్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ ఒకటి వస్తుంది. ఇలాగా ఈ బెల్ ఐకాన్ వచ్చినప్పుడు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుంటే మీ మొబైల్కి డైరెక్ట్గా మీరు నెట్ ఆన్ చేసి ఉంటే డైరెక్ట్గా నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. అందుకోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. కాంటూర్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ కాంటూర్ అంటే ఏం లేదు, ఏదైనా ఒక పాయింట్ అంటే ఒక లైన్. కాంటూర్ ఈజ్ అన్ ఇమాజినరీ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ ఎలివేషన్. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే నేను క్లియర్గా చెప్తాను. ఈ పాయింట్ని ఒకసారి చూడండి. ఇప్పుడు స్టెప్స్ ఉన్నాయండి, ఇలా స్టెప్స్ ఉన్నాయి. 3D వ్యూలో తీసుకెళ్తున్నాను మీకు. ఇలా స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఇలా స్టెప్స్ ఉన్నాయి. ఇది 3D వ్యూలో స్టెప్స్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇవి స్టెప్స్ అన్నమాట. సో ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఒకే ఎలివేషన్లో ఉంటుంది, ఈ ఏరియా మొత్తం ఒకే ఎలివేషన్లో ఉంటుంది, ఈ ఏరియా మొత్తం ఒకే ఎలివేషన్ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే, ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ షేప్ని ఒక కాంటూర్ అనుకోండి. ఈ రెక్టాంగిల్ షేప్ ఏదైతే ఉందో అదంతా ఒకే ఎలివేషన్తో ఉంటుంది. సపోజ్ ఇది 102 అనుకోండి, 102 ఎలివేషన్తో ఇది ఉంటుంది. ఇంకో స్టెప్ తీసుకుంటే 102 ప్లస్ 102.15 ఉంటుంది. నెక్స్ట్ ఈ స్టెప్ తీసుకున్నామంటే 102.3 ఉంటుంది. అలా ఏదైనా ఒక పాయింట్, ఒక లైను ఈక్వల్ ఎలివేషన్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని కాంటూర్ అంటాం. సపోజ్ ఇప్పుడు మనకు అసలు డిస్కషన్ పాయింట్ ఏంటంటే, సపోజ్ ఒక హిల్ తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక హిల్ వచ్చేసి ఇది ప్లాన్ ఏరియా అనుకోండి. ఇది ప్లాన్లో ఉంది. ఇప్పుడు ఈ బాటమ్ ఏరియా అంటే మీకు ఈ ఏరియా చూసుకున్నారంటే ఈ లైన్స్నే ఇక్కడ సపరేట్గా డ్రా చేస్తాను. చూడండి, ఇలా లైన్స్ ఉన్నాయనుకోండి, ఇలా లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ఇది టాప్ అనమాట. అంటే ఇక్కడంతా ఈ ఏరియా మొత్తం ఒక ఎలివేషన్తో ఉంటుంది. సపోజ్ ఇది 90 అనుకోండి, ఫస్ట్ 100 అనుకోండి, తర్వాత 90 అనుకోండి, తర్వాత 80 అనుకోండి. ఇప్పుడు ఇది టాప్ 100 అయితే నెక్స్ట్ 90 అవుతుంది, నెక్స్ట్ 80 అవుతుంది, నెక్స్ట్ 70 అవుతుంది. అంటే ఇలా ఉండాలని రూల్ లేదు, నేను ఒక జస్ట్ ఇంటర్వెల్ తీసుకొని చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ లైన్ ఈక్వల్ పాయింట్స్ అంటే ఒకే ఎలివేషన్ ఉండేదాన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్తుంది. వీటిని కాంటూర్స్ అంటాం మనం. ఈ కాంటూర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే, మనకు పలానా ఏరియాలో సపోజ్ ఒక ఏరియాలో వ్యాలీ ఉందా, హిల్ ఉందా, ఆ ఏరియాలో ఎంత ఎలివేషన్ ఉంది. సపోజ్ ఇప్పుడు మనం ఉండే ఏరియా సపోజ్ ఒక 32.15 మీటర్స్ మనం ఉండే ఎలివేషన్ అనుకోండి. మనకు మన సరౌండింగ్స్లో ఒక హిల్ ఉంది, ఆ హిల్ ఎలివేషన్ మనకు కావాలి. అవంతా ఈ కాంటూర్స్ డ్రా చేయడం ద్వారా మనం ఈజీగా ఎలివేషన్ అనేది ఎంత అనేది కనుక్కోగలుగుతాము. ఇది ఎక్కువ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఏదైనా ఒక రోడ్ వర్క్ కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ, రైల్వే వర్క్ కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ బాగా యూజ్ అవుతుంది. సో ఈ కాంటూర్ అలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు సెకండ్ డెఫినేషన్ ఇంకోటి ఉంది. ఇందులో కాంటూర్ ఇంటర్వల్ అంటే ఏంటి? ఆర్ఎల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ కాంటూర్స్ అన్నారు. అంటే మీకు ఇందాక డ్రా చేసి చూపించాను కదా, ఇలా ఉంటుంది కాంటూర్. ఇలా కాంటూర్ ఉందంటే ఈ మధ్యలో ఇది 90 అనుకుంటే, ఇది 80 అనుకుంటే, ఇది 70 అవుతుంది. అంటే ఎంత ఇంటర్వల్ ఉంది? 70కి 80కి ఎంత డిఫరెన్స్? 10 ఉంది. 80కి 90కి ఎంత డిఫరెన్స్? 10 ఉంది. అంటే 10 మీటర్స్ ఇంటర్వల్స్లో ఉంది. సో అది కాంటూర్ ఇంటర్వల్ అంటాం. అలాగే కాంటూర్ ఇంటర్వల్ ఇస్ ఏ కాన్స్టెంట్ ఫర్ ఏ గివెన్ మ్యాప్. ఈ కాంటూర్ ఇంటర్వల్ అనేది ఒక మ్యాప్లో కాన్స్టెంట్గా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక మ్యాప్లో తీసుకున్నారంటే ఒక దగ్గర 5 ఉండొచ్చు, ఇంకో దగ్గర 10 ఉండొచ్చు, ఇంకో దగ్గర 15 ఉండొచ్చు. సపోజ్ ఈ ఎగ్జాంపుల్లో ఎలా ఉందంటే, ఈ ఎగ్జాంపుల్లో 10 ఉంది మనకు. అంటే ఇక్కడ 160, 170, 180, 190, 200, 210 ఇలా వచ్చాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇంటర్వల్ ఉంది? 10 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంది. అంటే ఈక్వల్ ఉంటుంది ఇంటర్వల్ అనేది, కాన్స్టెంట్గా ఉంటుంది. అది కాంటూర్ ఇంటర్వల్లో ఒక పాయింట్ అనమాట, మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది. ఇప్పుడు స్కేల్ వచ్చేసి 1/10,000 అన్నారు. ఇక్కడ 1/10,000 స్కేల్లో ఈ కాంటూర్ అనేది ఉంది. నెక్స్ట్ కాంటూర్ ఇంటర్వల్ డిపెండ్స్ ఆన్ ది. ఈ కాంటూర్ ఇంటర్వల్ అనేది ఎలా ఫిక్స్ చేసుకుంటామంటే,
ఒక గ్రౌండ్ నేచర్ బట్టి, అంటే అండులేషన్స్ ఉన్నాయా, ఫ్లాట్గా ఉందా, అక్కడ గుంతల మెట్లు ఎక్కువ ఉన్నాయా, ఇలా దాన్ని బట్టి బేస్ చేసుకొని ఈ కాంటూర్ ఇంటర్వల్ అనేది డిసైడ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లాట్ అయితే స్మాల్ కాంటూర్ ఇంటర్వల్, అంటే 10 మీటర్స్ ఇంటర్వల్ అనేది ఫ్లాట్గా ఉంటే తీసుకుంటాం, లేదా 5 మీటర్స్ అలా తీసుకుంటాం. 100 మీటర్స్ ఉంటే లార్జ్ కాంటూర్ ఇంటర్వల్, అంటే 20 కానీ 30 కానీ అలా తీసుకోవచ్చు. ఇప్పుడు స్కేల్ ఆఫ్ మ్యాప్ అంటే ఒక స్కేల్ ఆఫ్ మ్యాప్ ఈక్వల్ టు 1/, కాంటూర్ ఇంటర్వల్. అంటే మనకు ఒక మ్యాప్ స్కేల్ కావాలంటే, కాంటూర్ మ్యాప్ స్కేల్ కావాలంటే 1/, మనం ఎంత ఇంటర్వల్ పెట్టామో అంత వేసుకుంటాం. అంత వేసుకుంటే దాని స్కేల్ అనేది వస్తుంది, అంటే కాంటూర్ ఇంటర్వల్ ఎంత అయితే 1/, అంత వేసుకుంటే అది వస్తుంది. అంటే స్కేల్ ఆఫ్ మ్యాప్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/, కాంటూర్ ఇంటర్వల్. అంటే ఇక్కడ ఈక్వల్ కాదు, మీరు అక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. అంటే స్కేల్ ఆఫ్ మ్యాప్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 1/, కాంటూర్ ఇంటర్వల్. అంటే మధ్యలో ఒక కాన్స్టెంట్ వస్తుంది, కాన్స్టెంట్ మల్టిపుల్ చేసుకోవాల్సి వస్తుంది మనము ఆ ఫార్ములా ప్రకారం. నెక్స్ట్ ఇది పర్పస్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియాని బట్టి కూడా ఉంటుంది. సపోజ్ ఒక దగ్గర మనకు రైల్వే లైన్ కావాలంటే ఆ లైన్ని బట్టి ఒక ఒక ఇంటర్వల్ తీసుకుంటాం. అలాగే ఒక రోడ్ వర్క్ కావాలంటే దాన్ని బట్టి ఇంకో ఇంటర్వల్ తీసుకుంటాం. అలా మనకు పర్పస్ని బట్టి మనకు ఈ కాంటూర్ అనేది దేనికి కావాలి దాన్ని బట్టి కూడా ఇంటర్వల్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే ఏరియాని బట్టి, ఏరియా ఎంత ఏరియా ఉంది, ఈ ఏరియా ఎక్స్టెంట్ అంటే మనకు విస్తీర్ణం ఎక్స్టెంట్ ఆఫ్ ఏరియా అంటే ఏరియా ఎంత ఉంది దాని గురించి తెలుసుకునే దానికోసం అదంతా తెలుసుకొని ఈ కాంటూర్ ఇంటర్వల్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. కాంటూర్ ఇంటర్వల్ సజెస్టెడ్ ఇచ్చారు. అంటే ఈ జనరల్ అండి. ఇది మేబీ మీకు సచివాలయం ఎగ్జామ్స్లో బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇలాంటివి ఎక్కువ అడుగుతారు. ఇంత గుర్తు పెట్టుకోగలుగుతున్నారా లేదా అనే టెస్టింగ్ కోసమే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సపోజ్ ఫర్ బిల్డింగ్ సైట్స్లో తీసుకుంటే 0.2 to 0.5 మీటర్స్ ఉంటుంది. రిజర్వాయర్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ తీసుకుంటే 0.5 నుంచి 2 మీటర్స్ వరకు ఉంటుంది. రోడ్స్, రైల్వేస్ ఉంటే 2 మీటర్స్ వరకు ఉంటుంది. లొకేషన్ సర్వీస్ అయితే 2 to 3 మీటర్స్. జియోలాజికల్ అయితే 6 to 15 మీటర్స్. మీరు ఇక బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ 0.2 to 0.5 అన్నారు. 0.2 to 0.5 అయిపోగానే మళ్ళీ 0.5 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 2తో ఆగిపోయింది. మళ్ళీ 2 నుంచి 2 వరకే ఉంటుంది రోడ్స్, రైల్వేస్కి. మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నారంటే రోడ్స్, రైల్వేస్ అనేది మనకు మైండ్లో బాగా యూజ్ ఉంటుంది. రోడ్స్, రైల్వేస్ అంటే రెండు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. టౌన్ ప్లానింగ్ అంటే ఇప్పుడు వాటర్ ప్లానింగ్ మనకు ఒక ఎగ్జామ్ ఉంది, సేమ్ అలాగే దాన్ని మైండ్లో పెట్టుకొని రిజర్వాయర్, టౌన్ ప్లానింగ్ 2 to 0.5 to 2 ఉండే బిల్డింగే. సో దానికి 0.2 నుంచి 0.5 మీటర్స్ ఉంటుంది. లొకేషన్ సర్వేకి 2 to 3 మీటర్స్ ఉంటుంది. జియోలాజికల్ సర్వే అయితే 6 to 15 మీటర్స్ ఉంటుంది. ఇది జనరల్ కాంటూర్స్ అనమాట, సజెస్టెడ్. సో ఇప్పుడు స్కేలు, కాంటూర్ ఇంటర్వల్ ఉంది. ఇప్పుడు సపోజ్ 1/500 స్కేల్ ఉంటే 0.2 నుంచి 0.5 మీటర్స్ వరకు కాంటూర్ ఇంటర్వల్ ఉంటుంది. అలాగే 1/1000 స్కేల్ ఉంటే 0.5 నుంచి 1 మీటర్. ఇప్పుడు మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. దీన్ని సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే 1/500 అన్నమాట, అంటే లాస్ట్ పాయింట్ ఎంత ఉంది, 0.5 మీటర్స్ ఉంది. 1000 ఉంది, 1/1000 1 మీటర్ ఉంది. 2000 ఉంది, 2 మీటర్. 5000 ఉంది, 5 మీటర్. అంటే మీకు లాస్ట్ది మనకు గుర్తుంది కాబట్టి ఫ్రంట్ది గుర్తు లేకపోయినా ఎగ్జామ్లో ఇప్పుడు 1/5000 స్కేల్కి ఎంత కాంటూర్ ఇంటర్వల్ అన్నారు. అంటే మనకు ఈ 5 మీటర్స్ అంటే డాష్ టు డాష్ అంటారు, 2 to 5 మీటర్స్ అనేది గుర్తుండిపోతుంది మనకు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే <<1,500 అంటే గ్రేటర్ దెన్ 5 మీటర్స్ ఉంటుంది. ఇది కొంచెం ఆపోజిట్, దాన్ని బాగా గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ హారిజంటల్ ఈక్వివాలెంట్. ఇట్ ఈజ్ హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points కన్సిడర్ అలాంగ్ 2 సక్సెసివ్ కాంటూర్స్ అన్నారు. అంటే ఇట్ ఈజ్ ఏ హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points కన్సిడర్డ్ అలాంగ్ 2 సక్సెసివ్ కాంటూర్స్. ఏదైనా 2 కాంటూర్స్ ఉన్నాయంటే ఆ 2 కాంటూర్స్ మధ్య హారిజంటల్ డిస్టెన్స్ ఉండేదాన్ని హారిజంటల్ ఈక్వివాలెంట్ అంటారు. ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, స్టీప్నెస్ ఆఫ్ ది గ్రౌండ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక గ్రౌండ్ ఇలా ఉంది, ఒక గ్రౌండ్ ఇలా ఉంది ఫ్లాట్నింగ్, ఇంకో గ్రౌండ్ ఏమంటే ఇలా ఉంది, ఇంకో గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఈ స్టీప్నెస్ ఎంత అయితే ఉందో దాన్ని బట్టి హారిజంటల్ ఈక్వివాలెంట్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే మీకు ఎలా అంటే ఈ హారిజంటల్ ఈక్వివాలెంట్ అనేది ఇలా ఉందంటే, ఇలా గ్రౌండ్ ఉందంటే ఇక్కడ కాంటూర్ వచ్చింది, ఇక్కడ కాంటూర్ వచ్చింది. ఈ కాంటూర్కి హారిజంటల్ డిస్టెన్స్నే హారిజంటల్ ఈక్వివాలెంట్ అన్నారు. సో ఈ స్టీప్నెస్ని బట్టే మనకు హారిజంటల్ ఈక్వివాలెంట్ అనేది డిపెండ్ అవుతుంది. స్టీపర్ గ్రౌండ్స్కి అయితే ఈక్వివాలెంట్ తక్కువ ఉంటుంది. ఎలా చెప్పనా, ఇప్పుడు స్టీపర్ అంటే ఏంటి, గ్రౌండ్ బాగా స్టీప్గా ఉంది. ఇంత స్టీప్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఎలివేషన్ వస్తుంది, అంటే దగ్గరగానే వస్తుంది మనకు కాంటూర్ అనేది. ఇంటర్వల్ కూడా తగ్గిపోతుంది, కాంటూర్ ఇంటర్వల్ తగ్గిపోతుంది. సో హారిజంటల్ ఈక్వివాలెంట్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది.
అలాగనమాట ఈ పాయింట్. అలాగే మనకి స్టీపర్ కావాలంటే జెంటిల్ స్లోప్స్ ఉంటాయి. జెంటిల్ స్లోప్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. జెంటిల్ స్లోప్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ ఒక కాంటర్ ఇంటర్వల్ ఇంత దూరంగా తీసుకుని మనకు ప్రాబ్లం లేదు. సో అప్పుడు హారిజంటల్ ఈక్వివాలెంట్ మోర్ అయిపోతుంది. అలాగే మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోవాలంటే స్టీపర్ అంటే స్లోప్ ఎక్కువ ఉంటే హారిజంటల్ ఈక్వివాలెంట్ తక్కువ ఉంటుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అనుకోవచ్చు మీరు. స్లోప్ తక్కువ ఉంటే హారిజంటల్ ఈక్వివాలెంట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్లు అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ స్టీపర్ గ్రౌండ్స్ హారిజంటల్ ఈక్వివాలెంట్ ఈస్ డాష్ అంటారు. లెస్, మోర్ ఆర్ లెస్ ఆర్ మోర్, లెస్ అండ్ మోర్ ఇలా ఆప్షన్స్ ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ కాంటూర్ గ్రేడియంట్ అన్నారు. ఈ కాంటూర్ గ్రేడియంట్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఎ లైన్ లయింగ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ విచ్ మెయింటైన్స్ కాన్స్టెంట్ ఇంక్లినేషన్ విత్ హారిజంటల్. అంటే కాంటూర్ గ్రేడియంట్ అంటే ఏంటంటే కాంటూర్ ఇంటర్వల్ డివైడెడ్ బై హారిజంటల్ ఈక్వివాలెంట్. ఇట్ ఈజ్ ఎ లైన్ లయింగ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ విచ్ మెయింటైన్స్ కాన్స్టెంట్ ఇంక్లినేషన్ విత్ హారిజంటల్. అంటే ఇప్పుడు ఒక హారిజంటల్ ఉంది, హారిజంటల్ గ్రౌండ్, దీనికి ఒక లైన్ ఇలా ఇంక్లినేషన్ ఉంటుంది. ఈ లైన్ ఇంక్లినేషను దీన్నే కాంటూర్ గ్రేడియంట్ అన్నారు. మనం కాంటూర్ ఇలా డ్రా చేసుకుంటూ వస్తాం. అక్కడ ఉన్న గ్రేడియంట్ని కాంటూర్ గ్రేడియంట్ అన్నారు. కాంటూర్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు కాంటూర్ ఇంటర్వల్ బై హారిజంటల్ ఈక్వివాలెంట్. అది ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాంటూర్ గ్రేడియంట్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటారు. హారిజంటల్ ఈక్వివాలెంట్ కాంటూర్ ఇంటర్వల్ డివైడెడ్ బై హారిజంటల్ ఈక్వివాలెంట్. అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. హారిజంటల్ ఈక్వివాలెంట్ ఆర్ లెంగ్త్ ఈ రెండు ఈక్వల్ టు, అంటే ఈ ఫార్ములానే మళ్ళీ ఏం చేశాడు? ఈ హారిజంటల్ ఈక్వివాలెంట్ ఇక్కడికి పోతే ఈ సిఐ బై సిజీ అవుతుంది. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. దట్ ఈజ్ ఆన్ గ్రౌండ్ అన్నాడు. ఈ హారిజంటల్ ఈక్వివాలెంట్ అనేది గ్రౌండ్ మీద అన్నారు. సో ఇప్పుడు రేడియస్ ఆఫ్ అన్ ఆర్క్ రిక్వైర్డ్ టు అప్టైన్ ప్రపోజ్డ్ రూట్ పాత్ దట్ ఈజ్ లెంగ్త్ ఆన్ ది ప్లాన్. ఒక రేడియస్ ఆఫ్ అన్ ఆర్క్ రిక్వైర్డ్ టు అప్టైన్ రూట్ పాత్ దట్ ఈజ్ లెంగ్త్. ఒక ప్లాన్ మీద లెంగ్త్ ఫిక్స్ చేయాలంటే ఏం చేస్తామంటే హారిజంటల్ ఈక్వివాలెంట్ డివైడెడ్ బై స్కేల్ వేస్తాం ఫార్ములాలో. అంటే ఆన్ ది ప్లాన్. ఇందాక వచ్చి ఆన్ ది గ్రౌండ్, ఇది వచ్చి ఆన్ ది గ్రౌండ్, ఇది ఆన్ ది ప్లాన్ అయితే ఇలా ఉంటుంది. రేడియస్ కనుక్కోవాలంటే హారిజంటల్ ఈక్వివాలెంట్ డివైడెడ్ బై స్కేల్ వేసుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది. హారిజంటల్ ఈక్వివాలెంట్ ఈ 10 అనేది ఏంటి? హారిజంటల్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ గ్రౌండ్ కాబట్టి ఒకవేళ ఆన్ గ్రౌండ్ మీద మనకు ఉండే ఫార్ములా చూద్దాము. ఏముంది? హారిజంటల్ ఈక్వివాలెంట్ ఆర్ లెంగ్త్ ఈక్వల్ టు కాంటూర్ ఇంటర్వల్ బై కాంటూర్ గ్రేడియంట్ అని. అంటే కాంటూర్ ఇంటర్వల్ ఇక్కడ వచ్చేసి మనకు 10 అనమాట. కాంటూర్ గ్రేడియంట్ వచ్చి 1/100. సో అలా హారిజంటల్ ఈక్వివాలెంట్ అనేది వస్తుంది. రేడియస్ వచ్చేసి రేడియస్ అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉంది. హారిజంటల్ ఈక్వివాలెంట్ బై స్కేల్ ఉంది. హారిజంటల్ ఈక్వివాలెంట్ ఎంత ఉంది? 1000 ఉంది. స్కేల్ 10,000 ఉంది. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆన్ గ్రౌండ్ అనేది వచ్చేసి హారిజంటల్ ఈక్వివాలెంట్ ఈక్వల్ టు సిఏ బై సిజీ వచ్చేసి ఆన్ ది గ్రౌండ్, రేడియస్ వచ్చేసి హారిజంటల్ ఈక్వివాలెంట్ బై స్కేల్ ఆన్ ది ప్లాన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంటూర్స్. ఈ పాయింట్ కూడా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. టూ కాంటూర్ లైన్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలివేషన్ విల్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇలా కాంటూర్ ఉందనుకోండి, ఇలా కాంటూర్ ఉంది, ఈ కాంటూర్ ఉంది, ఇలా సపరేట్గా ఉంటాయి కానీ కాంటూర్స్. వాళ్ళు ఏమంటున్నారంటే ఇలా కాంటూర్ ఉండకూడదు, అలా క్రాస్ అవ్వదు అని చెప్పన్నారు. అది క్యారెక్టరిస్టిక్స్లో ఒక పాయింట్ అనమాట. అది ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ హ్యాంగింగ్ క్లిఫ్లో మాత్రం ఈ కాంటూర్ అనేది క్రాస్ అవ్వచ్చు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ మనకు అలా వస్తుంది కాబట్టి క్రాస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇలా ఉంటుంది ఓవర్ హ్యాంగింగ్ క్లిఫ్ అనేది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మమ్మల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఐడెంటిఫై ద ఓవర్ హ్యాంగింగ్ క్లిఫ్ అనేసి ఇలా అడగచ్చు. మీకు ఈ డ్రాయింగ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలా అడుగుతారు. కాంటూర్ లైన్స్ విల్ యునైట్ అండ్ ఫార్మ్ ఏ సింగిల్ లైన్ ఇన్ కేస్ ఆఫ్ వర్టికల్ క్లిఫ్లో ఏముంటుందంటే కాంటూర్ ఇంటర్వల్స్ యునైట్ అండ్ ఫార్మ్ ఏ సింగిల్ లైన్, ఒకే లైన్గా ఫామ్ అయిపోతాయి. అలాగే ఇఫ్ ఏ కాంటూర్ లైన్స్ క్లోజ్ టుగెదర్ ఇండికేట్ స్టీప్ స్లోప్. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు కాంటూర్ లైన్స్ అనేటివి దగ్గరగా ఉన్నాయనుకోండి స్టీప్ స్లోప్ అని అర్థం. దూరంగా ఉన్నాయనుకోండి జెంటిల్ స్లోప్ అని అర్థం. ఇందాకే మీకు చెప్పాను, స్టీప్ స్లోప్ వచ్చినప్పుడు హారిజంటల్ ఈక్వివాలెంట్ లెస్ అవుతుంది అనేది. ఇది స్టీప్ స్లోప్ ఇలా ఉంది. ఇప్పుడు ఇంటర్వెల్ అనేది దగ్గర తీసుకోవాలి. మనం దూరం తీసుకుంటే మధ్యలో ఇంకో లెవెల్ ఉంటే ఆ లెవెల్ మిస్ అయిపోతుంది. అందుకోసం దూరంగా తీసుకోవాలి. జెంటిల్ స్లోప్ అనేది కూడా మీకు ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పాను. ఇలా జెంటిల్ స్లోప్ ఉంది, ఇక్కడ ఒకటి తీసుకున్నా సరిపోద్ది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒకే ఎలివేషన్ ఉంటుంది. ఇది కూడా క్యారెక్టరిస్టిక్స్లో పాయింట్. ఇలాంటివి మిమ్మల్ని క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఫర్ ఏ స్టీప్ స్లోప్ హారిజంటల్ ఈక్వివాలెంట్ ఈజ్ డాష్ అంటారు. అప్పుడు ఏం పెట్టాలి? నేనేం చెప్పాను? స్లోప్ ఎక్కువ ఉంటే హారిజంటల్
తక్కువ ఉంటుంది, స్లోప్ తక్కువ ఉంటే హారిజాంటల్ ఈక్వివలెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గుర్తుపెట్టుకుంటే మంచిది. కాంటూర్ లైన్స్ క్రాసెస్ ఏ వాటర్ షెడ్ ఆర్ రెడ్ లైన్ అట్ రైట్ యాంగిల్స్ అండ్ విల్ ఫార్మ్ ఏ యూ షేప్ కర్వ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఎగ్జామ్స్ ఇద్దరు ఇలా ఇస్తారు మీకు, ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చి కొన్ని వచ్చేసి వి షేప్లో ఉంటాయి, వి షేప్లో కూడా ఇచ్చేసి ఇలా ఉంటుంది కాంటూర్ అనేది. సో ఏమంటారు, ఈ లైన్స్ ఇచ్చేసి మిమ్మల్ని ఐడెంటిఫై ద రిడ్జ్ లైన్, కాంటూర్ రిడ్జ్ లైన్ డయాగ్రామ్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు, U1 ఉంటే అది వాటర్ షెడ్ ఆ రిడ్జ్ లైన్కి యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు వ్యాలీ లైన్ వచ్చింది, వ్యాలీ లైన్కి వచ్చేసి ఇలా ఉంటాయి. వి షేప్ అనేది రివర్స్ అనుకోండి, వి షేప్ రివర్స్లో ఉంటే వ్యాలీ లైన్ ఉంటుంది. ఇది కూడా మీకు ఇంపార్టెంట్, ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్ ఏ క్లోజ్డ్ కాంటూర్ ఇఫ్ హైయర్ వాల్యూస్ ఆఫ్ RLs ఆర్ ఇన్సైడ్ రిప్రజెంట్స్ ఏ హిల్ అండ్ ఇఫ్ లెసర్ వాల్యూస్ ఆఫ్ RLs ఆర్ ఇన్సైడ్ రిప్రజెంట్స్ ఏ పాండ్ ఆర్ వ్యాలీ ఆర్ వాటర్ రిప్రెషన్ బాడీస్ వితౌట్ అవుట్లెట్స్. అంటే ఇక్కడ ఏమన్నారంటే పాయింట్లో కాంటూర్ వాల్యూస్ ఇన్నర్ వాల్యూస్ ఎక్కువ ఉంటే, అదే ఇది 120, ఇది 100, ఇది 80 అనుకోండి. ఇన్నర్ వాల్యూ ఎక్కువ ఉంటే అది హిల్ అన్నారు, ఇన్నర్ వాల్యూ తక్కువ ఉంటే అది పాండ్ అన్నారు. ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి. ఓ గాడ్, ఈ హిల్ ఇది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు హిల్ ఇలా ఉందండి, బాటమ్ లెవెల్ ఒక 100 అనుకోండి, ఇక్కడికి వెళ్ళేసరికి 200 అవుతుంది, పైకి వెళ్ళేసరికి 230 అవుతుంది. ఇదంతా ఇప్పుడు బాటంలో ఉన్నప్పుడు తక్కువ వెళ్ళింది, పైకి వెళ్ళే కొంది ఎక్కువ వాల్యూ అవుతుంది. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బాటంలో ఏరియా ఎక్కువ ఉంది, సో ఈ ఏరియానే ఇక్కడ ఇలా అవుతుంది. మిడిల్లోకి వెళ్ళేసరికి ఏరియా తగ్గింది, అది ఇక్కడ తగ్గింది. టాప్లోకి వెళ్ళేసరికి ఇంకా తగ్గింది. కానీ ఎలివేషన్ ఏమైంది, పెరుగుతూ పోయింది. ఏరియా తగ్గింది, ఎలివేషన్ పెరిగింది. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏరియా అనేది పైన తక్కువ ఉంది కాబట్టి తక్కువ అనేది ఇన్నర్ వాల్యూలోకి వెళ్ళింది. సో పైన ఎలివేషన్ ఎక్కువ వచ్చింది, అది హిల్. అలాగే ఇప్పుడు పాండ్ తీసుకున్నారనుకోండి, పాండ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, వాటర్ ఇలా ఉంటాయి. ఇక్కడ బాటంలో ఒక 100 అనుకుంటే, ఇక్కడ ఒక 120 అనుకుంటే, పైకి వచ్చేసరికి 150. ఇప్పుడు మీరు బాటంలో అబ్జర్వ్ చేస్తే ఏరియా తక్కువ ఉంది, టాప్కి వెళ్ళేసరికి ఏరియా పెరుగుతుంది, మళ్ళీ టాప్కి వెళ్ళేసరికి ఏరియా పెరుగుతుంది. ఈ పెరిగే ఏరియాని ఏం చేశారంటే, ఒకసారి బాగా అబ్జర్వ్ చేశారు కదా, ఇంకోసారి రాసేస్తాను చూడండి. పాండ్ బాటంలో ఏరియా తక్కువ ఉంది, ఎలివేషన్ తక్కువ ఉంది. పైకి వెళ్ళేసరికి ఏమైంది, ఏరియా పెరిగింది, ఎలివేషన్ పెరిగింది. మళ్ళీ ఎక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏరియా పెరిగింది, ఎలివేషన్ పెరిగింది. సో ఫస్ట్ ఏరియా తగ్గింది, ఇక్కడ ఏరియా తక్కువ ఉంది, ఎలివేషన్ తక్కువ ఉంది. పైకి వచ్చేసరికి ఏరియా పెరిగింది, మళ్ళీ ఏరియా పెరిగింది, ఎలివేషన్ ఏమైంది, పెరిగింది. మళ్ళీ పైకి వచ్చేసరికి ఏమైంది, ఏరియా పెరిగింది, ఎలివేషన్ పెరిగింది. సో మీకు క్లియర్గా ఇప్పుడు అర్థమై ఉంటుంది. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. లోపల తక్కువ వాల్యూ ఉంటే కాంటూరు, లోపల తక్కువ వాల్యూ ఉంటే పాండు, వ్యాలీ, లోపల ఎక్కువ వాల్యూ ఉంటే హిల్లు, అలా బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది. సో కాన్సెప్ట్ అర్థమైతే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసినా కానీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లేదా కాన్సెప్ట్లో కాకుండా మనం బైహార్ట్ చేసుకుని వెళ్ళామంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ట్విస్ట్ చేశాడంటే ఆన్సర్ చేయలేము, అప్పుడు చాలా బాధపడతాం అప్పుడు. సో అందుకోసం కాన్సెప్ట్ బాగా తెలుసుకోండి. మెథడ్స్ ఫర్ ట్రేసింగ్ కాంటూర్స్ని ట్రేస్ చేయడానికి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఉంది. డైరెక్ట్ మెథడ్లో ఎన్ని ఉన్నాయి? స్పాట్ లెవెల్స్, రేడియల్ లైన్స్ ఉన్నాయి. అలాగే ఇండైరెక్ట్ మెథడ్లో ఎన్ని ఉన్నాయి? రెక్టాంగిల్స్ని యూస్ చేసి, స్క్వేర్స్ని యూస్ చేసి, గ్రిడ్స్ని యూస్ చేసి, టాకియోమెట్రీని యూస్ చేసి చేసేవి ఉన్నాయి. క్వశ్చన్ ఇలా అడిగేదానికి అవకాశం ఉంది. స్పాట్ లెవెల్స్ మెథడ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డాష్ మెథడ్. డైరెక్ట్ ఆప్షన్ ఏ డైరెక్ట్ మెథడ్, ఆప్షన్ బి ఇండైరెక్ట్ మెథడ్, ఆప్షన్ సి బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్, ఆప్షన్ డి ఎనీ ఆఫ్ ది అబోవ్. ఇలా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఎనీ ఆఫ్ ది అబోవ్ అడగరండి, ఎందుకంటే ఎనీ ఆఫ్ ది అబోవ్ వస్తే మనకు బీసీ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది, నన్ ఆఫ్ ది అబోవ్ అంటారు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా క్వశ్చన్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఇంకొకటి తీసుకోండి, టాకియోమెట్రీ మెథడ్ ఇన్ ఏ కాంటూరింగ్. క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఇన్ ఏ కాంటూరింగ్ ది టాకియోమెట్రీ మెథడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డాష్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్, బి డైరెక్ట్ మెథడ్, సి మల్టిపుల్ మెథడ్, డి ఎనీ మెథడ్. ఇలా అడగచ్చు. ఎనీ మెథడ్ ఇది కూడా కాదండి, నన్ ఆఫ్ ది అబోవ్, ఇలా ఏదైనా ఆప్షన్స్ ఇవ్వచ్చు.
సో మనకేంటి ఇండైరెక్ట్ మెథడ్ అనేది కరెక్ట్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటి లాజిక్ అర్థం చేసుకోండి. ఈ డైరెక్ట్ మెథడ్లో స్పాట్ లెవెల్స్, రేడియల్ లైన్స్ ఈ మెథడ్ ఉన్నాయి. ఈ మెథడ్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారు? మన బీటెక్లో డిప్లొమాలో అడిగినట్టు డ్రా ది ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్ స్పాట్ లెవెల్ లైన్స్ ఇన్ డైరెక్ట్ మెథడ్, లేదంటే ఎక్స్ప్లెయిన్ ది డైరెక్ట్ మెథడ్ ఫర్ డ్రాయింగ్ కాంటూర్స్ అనేసి మిమ్మల్ని ఎక్కడ క్వశ్చన్ అడగరు. ఎందుకంటే అదంతా బీటెక్లో డిప్లొమాలో మీకు ఎస్ఏ రూపంలో ఉంటుంది కాబట్టి అడుగుతారు. బిట్స్ అడిగేదానికి ఇలా అడిగేదానికి అవకాశం ఉంటుంది. బిట్స్ అంతా ఇలాగే ఉంటాయి. సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో డైరెక్ట్ మెథడ్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారు? స్మాల్ ఏరియాస్ ఎక్కువ యాక్యురసీ కావాలంటే డైరెక్ట్ మెథడ్ యూస్ చేస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్. ఇలా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఫర్ స్మాల్ ఏరియాస్ విత్ హై యాక్యురసీ విచ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ డ్రాయింగ్ కాంటూర్స్ అంటారు. ఏం చేస్తారు అప్పుడు? స్మాల్ ఏరియా విత్ లెస్ యాక్యురసీ అంటే డైరెక్ట్ మెథడ్. స్మాల్ ఏరియాస్ విత్ హై యాక్యురసీ, లార్జ్ ఏరియాస్ విత్ లెస్ యాక్యురసీ. లార్జ్ ఏరియాస్ విత్ లెస్ యాక్యురసీ అయితే ఇండైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తారు. లార్జ్ ఏరియా మెథడ్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఫారెస్ట్లో అండులేటెడ్ గ్రౌండ్స్ ఉంటే ఇండైరెక్ట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. డైరెక్ట్ మెథడ్ వచ్చేసి స్మాల్ ఏరియాస్కి యూజ్ అవుతుంది. ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ వాటి మీద మిమ్మల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా చెప్పాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే టైం వేస్ట్. ఇదంతా మన వాళ్ళు అడిగేదానికి ఛాన్స్ ఉండదు. నేను చెప్పిన విధంగా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది, అందుకోసం చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు దీన్ని ఇంటర్పోలేషన్ చేసుకుంటాం. ఇంటర్పోలేషన్ ఎందుకు చేసుకుంటాం అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ 120.20 ఉంది, ఇక్కడ 121.6 ఉంది. నువ్వు ఈ ఏరియాలో కాంటూర్ డ్రా చేయాలి. కాంటూర్ అంటే ఏంది? ఒకే ఎలివేషన్ ఉంటారు. ఏం చేస్తాం అలాంటప్పుడు? ఈ 121.6ని 120.20ని మనం ఇంటర్పోలేషన్ చేసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. దాని ప్రకారం పని చేసుకుందాం. కాంటూర్స్ అనేది ఎలా యూజ్ అవుతాయి? ఏదైనా లాంగిట్యూడినల్ సెక్షన్ డ్రా చేయడానికి కానీ, ఏదైనా ఒక రెండు పాయింట్ల మధ్య విజిబిలిటీ తెలుసుకోవడానికి కానీ కాంటూర్ అనేది యూజ్ అవుతుంది. ఒక లైన్లో గ్రేడియంట్ ఉందని తెలుసుకునే దానికి కూడా కాంటూర్ అనేది యూజ్ అవుతుంది. ఏదైనా ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్టు ప్రపోజ్ చేయడానికి కూడా, అంటే ఎకనామికల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ కాంటూర్ తెలుసుకుంటే మనకు మనం రికగ్నైజేషన్ సర్వే చేసేటప్పుడు కానీ, లేదా ఓవరాల్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ దీన్ని బేస్ చేసుకొని, మనం కాంటూర్ని బేస్ చేసుకొని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో కాంటూర్ని బేస్ చేసుకున్నప్పుడు ఆ ఎకనామికల్ అనేది కూడా ఎక్కడ మనకు తక్కువ ఏరియా ఉంది అంటే మనం ఎక్స్కవేట్ చేయాలనుకోండి, ఎక్స్కవేట్ చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అలా ఎక్స్కవేట్ చేయకుండా ఉన్న గ్రౌండ్ లెవెల్ని మనం మేనేజ్ చేసుకోవాలంటే కాంటూర్ అనేది మనకు తెలిస్తే మనం అలాంటివన్నీ డిపిఆర్లో మెన్షన్ చేసుకునే దానికి యూజ్ అవుతుంది. అది ఇక్కడ ఇచ్చిన 4th పాయింట్. 5th పాయింట్ ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియా, రిజర్వాయర్ కెపాసిటీ అండ్ ఎర్త్వర్క్ ఎక్స్ప్రెషన్స్ కెన్ బి ఎస్టిమేటెడ్. ఇవి కూడా కనుక్కోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మీకు సిలబస్లో ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని ఒక టాపిక్ ఇచ్చినారు. ఈరోజు ఈ క్లాస్లోనే ఆ టాపిక్ని కూడా కంప్లీట్ చేసేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోకి వచ్చేసామండి. ఏరియాస్ వచ్చేసి బై ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్, బై బౌండరీ ప్లాన్స్ యూజ్ చేసి చేస్తారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మీకు ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. 1 hectare ఈక్వల్ టు హౌ మెనీ స్క్వేర్ మీటర్స్ అంటారు. 10⁻² స్క్వేర్ మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 hectare. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. 1 acre ఈక్వల్ టు 4046.7 స్క్వేర్ మీటర్. అలాగే 4840 స్క్వేర్ యార్డ్స్. ఇలాంటి క్వశ్చన్లు ఇంతకుముందు డిప్యూటీ సర్వేయర్ ఎగ్జామ్లో అడుగున్నారని. సో మీరు ఈ క్వశ్చన్స్ అనేటివి వీటి మీద బాగా ఫోకస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. యూనిట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే బాగా అబ్జర్వ్ చేస్తే ఈవెంట్ అంటే ఆర్డినేట్స్ అనమాట. ఇవంతా ఎలా వస్తాయంటే, సపోజ్ ఇప్పుడు ఇది హెచ్ హైట్. ఓకే, మీకు ఇది ఎర్త్ వర్క్ క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సపోజ్ ఇది మనం బాటమ్ తీసుకున్నాం అండి, ఒక రెఫరెన్స్ లైన్ తీసుకున్నాం. టాప్లో గ్రౌండ్ ఇలా ఉంది, అండులేషన్స్గా ఉంది. సో మనం ఏం చేస్తాం? ఓకే, ఇది నార్మల్ గ్రౌండ్ లెవెల్ ఉందనుకోండి. మనం ఏంటంటే ఇక్కడ వరకు ఫిల్ చేస్తాం ఎర్త్తో. ఇలా ఫిల్ అయింది అది జస్ట్ అనుకోండి, ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇది ఏంటంటే ఈ ఇంటర్వెల్స్ అనమాట. O1, O2, O3, O4, O5, O6 ఆర్డినేట్స్ ఆర్ ఇంటర్వెల్స్. రెండు ఒకటండి. డి అనేది డిస్టెన్స్, హారిజంటల్ డిస్టెన్స్. H1, H2, H3, H4, H5, H6 అనేది మనకు అది హైట్స్ అనమాట. ఇప్పుడు ఈ టోటల్ లెంగ్త్ కావాలంటే ఏం చేస్తామంటే డి 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 ఇలా ఉన్నాయి. ఆ డీస్ ఎన్ని నెంబర్స్?
అంటే సపోజ్ ఇప్పుడు 10 డీస్ ఉన్నాయంటే 10 ఇంటూ డి చేస్తాం. అలాగే ఎన్ డీస్ కాబట్టి ఎన్ ఇంటూ డి చేస్తాం. సో ఎల్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ డి అవుతుంది. ఎల్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ది బేస్, టోటల్ లెంగ్త్, ఆ బేస్ లెంగ్త్, టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్డినేట్స్ మైనస్ 1. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మనకు ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయి కనుక్కునే దానికోసం ఆర్డినేట్స్లో నుంచి ఒకటి తీసేస్తే మనకి ఇంటర్వెల్స్ అనేది వస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారంటే టోటల్ 6 ఆర్డినేట్స్ ఉన్నాయి. 6లో నుంచి ఒకటి తీసేస్తే 5 ఇంటర్వెల్స్ వస్తాయి. ఇక్కడ ఎన్ని ఇంటర్వెల్స్ ఉన్నాయంటే 5 ఇంటర్వెల్స్ ఉన్నాయని అర్థం. డి అనేది కామన్ ఇంటర్వెల్. వీటిల్లో ఏరియాస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ ఏమున్నాయంటే మిడ్ ఆర్డినేట్ రూల్ ఒకటి మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. మిడ్ ఆర్డినేట్ రూల్ సింపుల్గా ఉంటుంది. డి ఇంటూ అంటే డిస్టెన్స్ ఇంటూ హైట్ వేసుకున్నామంటే మిడ్ ఆర్డినేట్ రూల్ అయిపోతుంది. H1 + H2 అలా వేసుకుంటాం. యావరేజ్ ఆర్డినేట్ రూల్ దీంట్లో ఏంటంటే O1 O2 అలా ఆర్డినేట్స్ ఉన్నాయి కదా, అవన్నీ యావరేజ్ చేసుకుంటాం. యావరేజ్ చేసుకొని ఇంటూ లెంగ్త్, టోటల్ లెంగ్త్ ఎంత ఉందో అలా వేసుకుంటే ఇది ఆ ఫార్ములా. ట్రెపెజాయిడల్ రూల్ మీకు ఆల్రెడీ తెలిసిందే. డి ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ డివైడెడ్ బై 2 ప్లస్ రిమైనింగ్ ఆర్డినేట్స్. అలాగే సింప్సన్స్ రూల్కి వస్తే D/3 ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్ ప్లస్ 2 ఇంటూ ఆర్. ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఇక్కడేమో అంటే బై 2 చేస్తాము, ఇక్కడ బై 2 లేదు. ఫస్ట్ ప్లస్ లాస్ట్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్ ప్లస్ 2 ఇంటూ ఆడ్. ఈ ఫార్ములాస్ యూజ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవి ఏరియాస్ వరకు, వాల్యూమ్స్ వరకు ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ప్రిజ్మాయిడల్ ఫార్ములా, సింప్సన్స్ ఫార్ములా, ఇలా ఫార్ములాస్ ఉన్నాయి. అవి కూడా చెప్తాను నేను. ఇవన్నీ తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే ఫార్ములా అడిగేదానికి అవకాశం ఉంది. లేదా సింపుల్ వాల్యూస్ ఇచ్చేసి ఆర్డినేట్ వాల్యూస్ అలాంటివి ఇచ్చేసి మిమ్మల్ని క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ది క్వాంటిటీ ఇలా అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో అలా అడిగినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి, ఎందుకంటే సచివాలయంలో అంత పెద్ద క్వశ్చన్స్ అడగరు అనుకోవచ్చు. కాబట్టి సింపుల్ వాల్యూస్ ఇవ్వచ్చు వాళ్ళు. ఇప్పుడు డిస్టెన్స్లో 1 2 3 4 5 ఇచ్చారనుకోండి, సింపుల్ కదా. ఫస్ట్ ఆర్డినేట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ బై 2 వేస్తాం. అలాగే డి వేస్తే డి ఇంటూ, అంటే ఇప్పుడు 1 2 3 4 5 ఇచ్చారనుకోండి, డి ఎంత డి ఈక్వల్ కదా, అలా 5 డీస్ ఇచ్చారంటే డి వాల్యూ ఎంత ఇస్తారు మనకు, మనం ఏరియా కనుక్కోవాలి. ఆర్డినేట్స్ వాల్యూస్ ఇస్తారు. ఆర్డినేట్స్ వాల్యూస్ని ఇచ్చేసి మనం కనుక్కునేదానికి సింపుల్గా ఉంటుంది. అంటే పాయింట్స్లో ఇవ్వకుండా సింపుల్గా రౌండ్ ఫిగర్ వాల్యూస్ ఇస్తారు, ఎందుకంటే ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. క్యాలిక్యులేటర్ అవ్వలేదు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వాల్యూమ్స్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం వాల్యూమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసుకుందాం. వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేసుకునే దానికి ఎల్ ఇంటూ A1 + A2 ప్లస్ ఇందాక అక్కడ ఏం చేసాం, ఏరియాస్లో ఆర్డినేట్స్ తీసుకున్నాం. వాల్యూమ్స్లో ఏం చేస్తాం, A1s A2s అలా వేసుకుంటాం. అది యావరేజ్ ఏరియా మెథడ్ ఉంది. యావరేజ్ ఏరియా అంటే ఏం లేదు, లెంగ్త్ ఇంటూ ఏరియాస్ అన్నింటినీ యావరేజ్ చేసుకుంటే అదే యావరేజ్ ఏరియా మెథడ్ అవుతుంది. ఎండ్ ఏరియా మెథడ్ ఆ ట్రెపెజాయిడల్ రూల్ అన్నారు. ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఏరియా డివైడెడ్ బై 2 ప్లస్ రిమైనింగ్ ఏరియాస్ ఇంటూ హైట్ వేసుకుంటే అది ఎండ్ ఏరియా మెథడ్ వస్తుంది. ఎండ్ ఏరియా మెథడ్ ట్రెపెజాయిడల్ రూల్. నెక్స్ట్ ప్రిజ్మాయిడల్ రూల్ అది సింప్సన్స్ రూల్ అనమాట. ప్రిజ్మాయిడల్ రూల్ సింప్సన్స్ రూల్ వచ్చేసి H/3 ఇంటూ ఫస్ట్ ప్లస్ లాస్ట్ ప్లస్ 4 ఇంటూ ఈవెన్ ప్లస్ 2 ఇంటూ ఆడ్. ఏరియాస్కి ఎలా చేసాం సేమ్ అంతే, కాకపోతే అక్కడ ఆర్డినేట్స్ తీసుకుంటాం, ఇక్కడ ఏం వేసుకుంటాం, ఏరియాస్ వేసుకుంటాం. ప్రిజ్మాయిడల్ ఆర్ సింప్సన్స్ రూల్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ కర్వ్డ్ బౌండరీస్ ఆర్ లిమిటెడ్ టు ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్డినేట్స్. ప్రిజ్మాయిడల్ రూల్ సింప్సన్స్ రూల్ ఎక్కడ యూజ్ అవుతుందంటే కర్వ్డ్ బౌండరీస్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది. కర్వ్డ్ బౌండరీస్ అండ్ ఈజ్ లిమిటెడ్ టు ఆడ్ నెంబర్ ఆఫ్ ఆర్డినేట్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రిజ్మాయిడల్ రూల్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఫార్ములాస్ మీరు అన్నీ కొంచెం బాగా గుర్తుపెట్టుకుంటే చాలండి. ఫార్ములాస్ మీదే మీకు బేస్ చేసి క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది, అంతకుమించి అడిగేదానికి అవకాశం ఉండదు. సో ఇంతటితో సర్వేయింగ్ క్లాసెస్ క్లోజ్ చేస్తున్నాను. ఇంజనీర్ అసిస్టెంట్కి ఇంకా థియర్డ్ లైట్ సర్వే, టోటల్ సెషన్, ఇలా జిఐఎస్ అంతా ఇచ్చున్నారు. అంత దూరం వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను సర్వే అసిస్టెంట్ సిలబస్కి మాత్రమే క్లాసెస్ చెప్తున్నాను. సర్వే అసిస్టెంట్ సిలబస్ని మాత్రం చూసుకుంటే ఈ రోజుతో సర్వే అసిస్టెంట్ సిలబస్ క్లోజ్ అయిపోయిందండి. నెక్స్ట్ మీకు ఇంకేదైనా సబ్జెక్ట్కి వీడియో కావాలని మీరు అనుకుంటే, సపోజ్ ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్కి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంది. ఆ సబ్జెక్ట్ ఆ పేరు వినంగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మనకు జస్ట్ కామన్ సెన్స్ అనేది యూజ్ చేసి ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ ఉంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ చాలా ఈజీ చెప్పాలంటే. ఇప్పుడు సపోజ్ మీరు సర్వే అసిస్టెంట్ సిలబస్ తీసుకున్నారనుకోండి, అందులో కన్వెన్షనల్ సైన్స్, సింబల్స్ అనేసి కొన్ని ఇచ్చున్నారు. ఆ కన్వెన్షనల్ సైన్స్, సింబల్స్ అన్నీ గుర్తుపెట్టుకునే దాని బదులు మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ సింపుల్గా చదవచ్చు. ఎందుకంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ కాన్సెప్ట్ చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే అండర్స్టాండింగ్ చేసుకునేది ఇమాజినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇమాజినేషన్ అనేది లేకుంటే
ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అర్థం చేసుకోవడం కష్టం. సో అలా ఇమాజినేషన్ లేని వాళ్ళు ఇంకా సర్వే అసిస్టెంట్ ఆ సిలబస్ చదువుకోవాల్సిందేను. ఇమాజినేషన్ పవర్ అంటే ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నాం అంటే ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవాలి ఆటోమేటిక్గా. అలాంటప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ చాలా ఈజీ అవుతుంది. అంత కష్టమేం కాదు ఫ్లూయిడ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో అలాగే మీకు వేరే సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ కావాలన్నా కానీ ఎక్సెప్ట్ జనరల్, ఓన్లీ టెక్నికల్ గురించే మాట్లాడుతున్నాను. టెక్నికల్కి సంబంధించి ఏది కావాలన్నా కానీ మీరు కామెంట్స్లో అడిగారంటే దానికి సంబంధించి వీడియో చేసే ప్లాన్ చేస్తున్నాను. ఎక్కువ టైం కూడా లేదు ప్రిపరేషన్కి. సో మీరు ఆల్మోస్ట్ త్వరగా ప్రిపేర్ అవ్వడానికి అదే అలా సెట్ చేసుకోండి, మీ స్ట్రాటజీని అలా సెట్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన సిలబస్ ఇప్పుడు సపోజ్ ఒక టాపిక్ అయిపోయింది అనుకోండి, అంతటా వదిలేయకండి. టాపిక్ అయిపోయింది అనేసి నేను ఆ టాపిక్ నేర్చేసుకున్నాను వదిలేయకండి. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే ముందు పాత టాపిక్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకుంటే మీకు మైండ్లో ఉంటుంది. అలాగే ఒక కాన్సెప్ట్ చదివేసి కాన్సెప్ట్ అయిపోయింది అనేసి వదిలేయకుండా ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇప్పుడు మనకు సర్వే అసిస్టెంట్కి కావాలంటే డిప్యూటీ సర్వే ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలా అడుగున్నారు, టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్లో కూడా అడుగున్నారు. ఈ టౌన్ ప్లానింగ్, డిప్యూటీ సర్వేయర్కి సంబంధించి మీరు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగారు అంటే రేపు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఏదైనా కాన్సెప్ట్ అయిపోయినప్పుడు అలా క్వశ్చన్ పేపర్స్ తీసుకొని బిట్స్ ముందర పెట్టుకొని ఫస్ట్ ఆన్సర్ చూడొద్దు. మీరు ఒక 5 బిట్స్ 10 బిట్స్ సెలెక్ట్ చేసుకొని మీ ఓన్గా ఆన్సర్ చేసుకోండి. ముందు చాలామంది ఏం చేస్తారంటే కీ ముందు పెట్టుకొని ఆన్సర్ ఆలోచించరు అసలు. ఓకే, బిట్ చదివారు, ఆప్షన్లు చూస్తారు, ఏం తోచలేదంటే డైరెక్ట్గా ఆన్సర్ చూసేస్తారు. అలా చూసారంటే మీకు చాలా చాలా దెబ్బ అయిపోతుంది. మీరు చాలా చాలా దెబ్బ అయిపోతారు, చాలా బాధపడతారు కూడా. అలా చేస్తే అది చాలా చాలా పెద్ద తప్పు. ఫస్ట్ ఒక క్వశ్చన్ చదివారనుకోండి, మీరు ఆ క్వశ్చన్కి సంబంధించి కాన్సెప్ట్ ఆల్రెడీ చదివేసి ఉంటారు. కాన్సెప్ట్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఒకవేళ కాన్సెప్ట్ గుర్తులేదనుకోండి, మీ బుక్ తీసుకొని మళ్ళీ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. రివైజ్ చేసుకుంటే అప్పుడు మీకు ఆన్సర్ అనేది మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు విజేత కాంపిటీషన్ అనేసి ఒక బుక్ రిలీజ్ చేస్తున్నారు. బుక్ ఓపెన్ చేస్తారు, ఫస్ట్ క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్ గుర్తు రాలేదంటే ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ కీ ఉంటుంది, కీ చూస్తారు. సపోజ్ 37 క్వశ్చన్ ఆన్సర్ అంటే 37 క్వశ్చన్ ఆన్సర్ అంతా ఓకే, దీని ఆన్సర్ ఇది అంతే. అలా గుర్తుపెట్టుకున్నారంటే అది చాలా చాలా మీకు చాలా చాలా దెబ్బ అయిపోతారు ఎగ్జామ్లో. సో మీరు ఏం చేయాలంటే ముందు క్వశ్చన్ చదివి కాన్సెప్ట్ని రివైజ్ చేసుకోండి. గుర్తుకు రాలేదనుకోండి, బుక్ ఓపెన్ చేసి మళ్ళీ కాన్సెప్ట్ని చూసుకోండి, నో ప్రాబ్లం. ఇది నేను ఇచ్చే సజెషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. మా వీడియోస్కి బాగా రెస్పాన్స్ వస్తుంది. నన్ను ఎంతగా సపోర్ట్ చేసి వీడియోస్ చేసేదానికి నాకు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు